న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారికి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారికి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పుట్టింటి ఆడపడుచులు మొక్కుకున్న మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతర మహోత్సవం విజయవంతంగా ముగియడానికి కృషి చేసిన అందరికీ నిర్వహణ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి మరిడి మహాలక్ష్మి దేవత యొక్క దర్శనం సంపూర్ణ అనుగ్రహం భక్తులందరూ కూడా సంపూర్ణ అనుగ్రహం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రార్థిస్తున్నాం. అయ్యా దర్శనమైన భక్తులందరూ కూడా ఒక ద్వారా బయటకు వెళ్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మా కమిటీ వారికి అందించాలని కోరి ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో కానీ ఇంకెప్పుడు కూడా ఈ యొక్క దళితుల మీదకి రాకుండా అలాగే అంబేద్కర్ యజమానికి ఏదైతే ఉందో అంబేద్కర్ యజమాని అని భయపడేలాగా ఇక ముందు మేము ఉద్యమాలు చేస్తాం, ఇలా చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క విషయంలో ఎక్కడ మరి దళితులకి ఎన్కౌంట్ చేసే ప్రసక్తే లేదు. అవసరమైతే మా ప్రాణాలు అనిపిస్తాం తప్ప ఏ రోజు అంబేద్కర్ అవమానం జరిగినా అంబేద్కర్ అవమానించిన వారికి కఠిన పొరపాటు చెప్తామని మా సభాపూర్వకంగా తెలియజేస్తూ కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పేకాట క్లబ్లపై ఉక్కుపాతం మోపిన మల్లాది యానం పేకాట క్లబ్లపై ఆదివారం మల్లాడి కృష్ణారావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే యానంలో కోర్టు ఆర్డర్ ఉందని, కొంతమంది పేకాట క్లబ్లు ఆడించడం జరుగుతుందని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని, యువత డ్రగ్స్ మద్యానికి బానిసలే చెడిపోతున్నారని, తక్షణమే క్లబ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. క్లబ్ల పరిసర ప్రాంతాల్లో ఎస్పీ ఆఫీస్, ఆలయాల విద్యా సంస్థలు ఉన్నాయని, అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన ఆరోపించారు. పేకాట క్లబ్లు మళ్లీ నిర్వహిస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పేకాట క్లబ్లు మూసే వరకు తన పోరాటం కొనసాగుతుంది అని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు నాయకులు కార్యకర్తలతో మల్లాడి స్వగృహంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన అనంతరం ర్యాలీగా
యానం పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న క్లబ్ వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. యానంలో క్లబ్లు శాశ్వతంగా మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం ప్లకార్డులతో నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ను ఉద్దేశించి మల్లాడి మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లో నిలబడి నెగ్గితే గుండు కొట్టించుకొని యానం వీధుల్లో తిరుగుతాను అంటూ సవాల్ విసిరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యానం ఎస్పీ రాజశేఖర్ నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం పోలీస్ బందోబస్తును నిర్వహించారు. శంకర స్వామినాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను అడ్వకేట్గా పెట్టడం జరిగింది. దాంతో రాయల్ క్లబ్ని ఆడకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ రాయల్ క్లబ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి, ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా 60-40 రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకోవాలి. ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా 60% ఈ ప్రతినిధికి ఇవ్వాలి. మిగతా 40% ఓనర్స్, ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి. ఇది నడుస్తూ ఉంది. కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు. దాని మీద కాలేజీకి 150 మీటర్లు ఎదురుగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇక్కడ క్లబ్కి 15 మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్, 30 మీటర్ల దూరంలో బస్ స్టాండ్, సూర్య క్లబ్కి 30 మీటర్లు కాదు 15 మీటర్ల ఎదురుగా పోలేరమ్మ మహాలక్ష్మ టెంపుల్. ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ఆగిపోయిందో, ఇప్పుడు ఈ 2 క్లబ్బులు అలాగే మిగతా రాబోయే క్లబ్బుల్లో 60-40 రేషియోలో తీసుకుని రాబోయే 6-7 నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి, రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు మళ్ళా రికవర్, ఇప్పుడు తీసుకున్న కోట్లాది రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో 10,000 రూపాయలు ఓటుకిచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డన చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికారాన్ని కూడా అతని మాటిని అధికారుల్ని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద నేను రేపు పాండిచేరి బయలుదేరి ఎల్లుండి మంగళవారం, బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ని, అలాగే సీఎం గారిని, హోమ్ మినిస్టర్ని, చీఫ్ సెక్రటరీని, కలెక్టర్ అండ్ ఎల్ఏడి సెక్రటరీని కలిసి ఈ విధంగా మరలా ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ అయిందనంటే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరోజు ఒక అరగంట కాకుండా ప్రతిరోజు కూడా దాని మీద నా పోరాటం ఉంటుంది. నా ప్రజలు అంతా కూడా కలిసి, మల్లాడి కృష్ణారావు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. గత ఎలక్షన్లో నేను రాజకీయాల నుంచి పోటీలో లేనప్పుడు ఎన్డీఏ పార్టీలో ఉన్న ముఖ్యంగా ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏడీఎంకే పార్టీకి నా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలో కూడా ఈ రోజు వరకు నాకు సభ్యత్వం కానీ ఏ పార్టీలో కూడా లేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ కోalitionలో ఉన్న పార్టీలు మంచి చేస్తే వాళ్ళకి సహకరిస్తాను, లేదనంటే ఇక్కడ మల్లాడి వర్గమే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కార్యకాలంలోనూ పాండిచేరిలో కూడా రాజకీయం చేస్తుంది. ఈ విషయాన్ని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లూఫోల్స్ ని అరికట్టి, రేపు ఈ రోజు నుంచి నిన్న చెప్తే ఇవాళ రాత్రి మీరు క్లబ్ను క్లోజ్ చేశారు, మళ్ళా ఓపెన్ అవ్వకుండా పర్మనెంట్ గా ఏ ఒక్క క్లబ్ కూడా రాకుండా చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏ విధంగా అనుకుంటారో మీరు దీన్ని సీరియస్ గా తీసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి క్లబ్ కూడా యానంలో ఓపెన్ అవ్వకుండా ఉండాలని. రెండోది, యానం క్లీనింగ్ లేకపోవడం వల్ల ఎంతో మంది, వందలాది మంది ప్లేట్ డౌన్లు అయిపోవడం, అలాగే జ్వరాలతోటో లేకపోతే డెంగ్యూతోటో బాధపడుతున్నారు. దీని మీద కూడా గవర్నర్కి నేను రిటర్న్ గా, కొత్తగా ఇప్పుడే గవర్నర్ గారు వచ్చారు, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు, వారికి రిటర్న్ గా కూడా ఏం జరుగుతుందన్న దాని మీద సబ్మిట్ చేసి త్వరలోనే యానం వచ్చినప్పుడు ఈ పేకాట క్లబ్బుల మీద, ఈ క్లీనింగ్ మీద, ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద కలెక్టర్, ఇక్కడికి వచ్చే చీఫ్ సెక్రటరీ అయినా, లెఫ్టినెంట్ గవర్నర్ అయినా, కలెక్టర్ అయినా వచ్చినప్పుడు ప్రజల్ని అందరినీ కూడా మొబిలైజ్ చేసి మరి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి ముందుగానే హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం మీరు ఇప్పటికైనా జరిగిన తప్పుని సరి చేసుకుని, ఇది కామరాజర్ ప్రభుత్వం, అలాగే తమిళనాడులో ఒక టూరిజం సంబంధించిన ఒక షిప్ వస్తే ఇది ఈ పేకాట క్లబ్లకు సంబంధించినది మా పాండిచేరిలో దిగనమని ఆఫ్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి లోకల్ గా కూడా కొన్ని వందల మంది రోజుకి ఇక్కడికి వచ్చి కోట్లాది రూపాయలతో మరి పేకాటలు ఆడుతుంటే ప్రజలు అలాగే పిల్లలు మైండ్ మన యానాన్ని ఒక పేకాట యానంగా మార్చి ఒక చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నారు.
యానం 3.5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు డెవలప్మెంట్లో కొంత అశ్రద్ధ పెరిగినా కానీ ఈ చెడ్డ పేరు రాకన్నా మీరు చేయమని చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా ఇంకా మళ్ళా సూర్య క్లబ్ మళ్ళా ఓపెన్ అయినా, అలాగే తిరుమల క్లబ్ ఓపెన్ అయినా ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టి నేను రాబోయే రోజుల్లో దాన్ని ఏంటన్నది కూడా నేను ప్రకటిస్తాను. నేను రాజకీయాల కోసమో దానికోసమో కాదు, నేను ఒక ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నాం, దాన్ని కూడా నేను వదిలేయనుకుంటే ఒక నిమిషం పని, అటువంటి కూడా వదిలేసుకునే పరిస్థితో లేదంటే ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితో ఇప్పటికీ కూడా ఇంకా మీరు కానీ సరిగా కానీ స్పందించకపోతే అటువంటి పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఎంక్వైరీ చేయమని ఆల్రెడీ రిటర్న్ గా ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇందులో అధికారుల్లో ఒక 3-4 మాత్రమే, ఒక మున్సిపల్ కమిషనర్ ఇన్వాల్వ్ అయితే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. సస్పెండ్ జనవరి 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు రీఓపెన్ కూడా అతనికి మళ్ళీ డ్యూటీ కూడా ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక 4-5 అధికారులు ఈ రోజువారీ ఈ ప్యాకెట్లు ఆడితే ఇన్ని లక్షల రూపాయలు వస్తున్నాయన్న దాని మీద, ఇవే కాకుండా మిగతా ప్లేసుల్లో కూడా కాన్సెప్ట్ ఏరియాలోను మిగతా ఏరియాల్లో కూడా కొంత పోలీసులు కొంతమంది సపోర్ట్ తోటి కూడా నడుస్తుంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని డీజీపీని మొత్తం అందరినీ కూడా కలిసి ఎవరెవరు పోలీసులు ఎవరెవరు అన్నది డీటెయిల్ గా నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతున్నాను. అలాగే రాయల్ క్లబ్ లో ఉన్నప్పుడు రైడ్ చేసినప్పుడు లోపల బ్రాందీ షాపు లాగా అలాగే కొంత గంజాయి కానీ అన్ని కూడా ఉండి లోపల ఉంటున్నాయి. పేకాట ఆడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇవాళ పబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా అయితే డ్రగ్స్ తోటి దొరుకుతూ ఉన్నారు, అలాగే పేకాటకి అలవాటు పడినోడు కూడా వాడికి పొద్దుటెళ్తే సాయంత్రం వరకు ఉండడానికి స్ట్రెంత్ కోసం కొంతమంది పోయిన బాధని తట్టుకోవడానికి మళ్ళీ డ్రగ్స్ కి అలవాటు పడే వాళ్ళు ఉన్నారు. యానంలో కూడా చూస్తే ఎక్కువగా డ్రగ్స్ యానం పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పేకాటకి సంబంధించిన ఒక రాయల్ క్లబ్ లో చేసినప్పుడు లోపల 4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏదన్నా షటిల్ ఆడుకోవాలో, వాలీబాల్ ఆడుకోవాలో, లేదా బాస్కెట్ బాల్ ఆడుకోవాలో, క్యారమ్స్ ఆడుకోవాలి అనుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించిన స్టేడియంస్ ఉన్నాయి. లోపల ఇన్సైడ్ ఏమాత్రం జరిగేది అది లోపల ఉన్నది ఒక పేకాట ఆడుకోవడానికి తప్ప ఎటువంటి స్పోర్ట్స్ కి సంబంధించినవి కానీ ఒక కల్చరల్ యాక్టివిటీకి సంబంధించినవి కానీ దానికి సంబంధించిన కోచెస్ కానీ ఎవ్వరు కూడా లేదు. అయినా కానీ డబ్బులకు మరగడం వల్ల ఏదైనా కంప్లైంట్ వస్తే కూడా ముందు వాళ్ళకే ఇంటిమేట్ చేసి మేము వస్తున్నాం మీరు చదువుకోండి అనుకునే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు భరించాం, ఇప్పటి వరకు కోర్టులతోటి దాంతోటి ప్రజల రిప్రజెంటేషన్లతో చేసాం. ఇవాళ నుంచి ప్రజలకు డైరెక్ట్ గా ఏ నష్టం జరిగినా ఫీల్డ్లోకి వెళ్ళే పరిస్థితి ఈ రోజు నుంచే ఉంటుందని చెప్పేసి మీద ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి పోలీసుని కూడా అక్కడ ఒక రౌడీజం లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి 60 మందిని ఒక క్లబ్ కి వాళ్ళు పెట్టుకుని పోలీసులు కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా, ఎందుకంటే ఎంటర్ అయ్యేప్పుడు అధికారులు కానీ పోలీసులు కానీ లేట్ అయితే లోపల చదువుకోవడానికి ఉండే విధంగా రాయల్ క్లబ్ లో ఆ విధంగా జరిగింది. ఈ క్లబ్ లో కూడా ఆ విధంగానే వాళ్ళు 200 మంది మాకు ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ గారు చెప్పారంట. అసలు 200 మంది అక్కడ ఉన్న బిల్డింగ్ అంతా ఏరియా అంతా క్లబ్ లో ఆడడానికి వచ్చిన వాళ్ళు 25 టేబుల్ అంటే ఈ ఒక్కొక్క టేబుల్ కి 8 చొప్పున చూసుకుంటే 25 టేబుల్ కి ఎంతమంది అవుతారు? 200 మంది అంటే దగ్గరగా 500 మంది ఆ చిన్న ప్లేస్ లో ఉండగలరా? ఫైర్ సర్వీస్ ఏం చేస్తుంది, సేఫ్టీ మెజర్లు ఏం చేస్తున్నారు అన్నది ఇవన్నీ కూడా నేను రికార్డెడ్ గా ప్రభుత్వానికి సమర్పించబోతున్నాను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామంలో ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహింపబడింది. గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి విశేష పూజలు జరిపించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామంలో ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహింపబడింది. గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి విశేష పూజలు జరిపించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని గణపతికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భజన బృందం ఏకాహం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం 3 రోజుల క్రితం వేటకు వెళ్లి సముద్రంలో పడి గల్లంతైన కాట్రేనికోన మండలం బలుసుతిప్పకు చెందిన మత్స్యకారుడు మేడా జయరాం గాలింపు చర్యలు చేపట్టగా నేడు మృతదేహాన్ని సముద్రపు మొగలో గుర్తించిన తోటి మత్స్యకారుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం 3 రోజుల క్రితం వేటకు వెళ్లి సముద్రంలో పడి గల్లంతైన కాట్రేనికోన మండలం బలుసుతిప్పకు చెందిన మత్స్యకారుడు మేడా జయరాం గాలింపు చర్యలు చేపట్టగా నేడు మృతదేహాన్ని సముద్రపు మొగలో గుర్తించిన తోటి మత్స్యకారుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు విషయంలో ఇంకా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ విమర్శించారు. బ్రహ్మాండ నాయకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు విషయంలో ఇంకా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ విమర్శించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేయడం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. కలియుగ దైవంగా కొలుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూల తయారీ పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని సూచించారు. ఈ దారుణంపై ప్రభుత్వం విచారణ చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేమ డిమాండ్ చేశారు. అన్య మతస్థులను టీటీడీలో స్థానం కల్పించడం వల్లే ఇటువంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు. డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళందరినీ ఎండోమెంట్స్ కమిషనర్ని అదే రకంగా ఇది టీటీడీ ఈవోని కూడా ప్రాసిక్యూట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వివిధ దేశాల నుంచే కాకుండా భారతదేశంలో అనేక కోట్ల మంది ఈ స్వామి దర్శనానికి వచ్చి అత్యంత పవిత్రంగా లడ్డూని తీర్థంగా వారు తీసుకెళ్లేటువంటి అత్యంత గొప్ప విలువైనటువంటి ప్రసాదం ఏదైనా ఉందంటే అది లడ్డు. అది 2 సంవత్సరాలుగా ఇది పందుకోవు ఆవు కొవ్వుతో కలిసినటువంటి నెయ్యితో ఆవు నెయ్యితో చేసినటువంటి ఈ లడ్డు విషయంలో ఎలాంటి దోషం జరిగింది అనేది జీర్ణించుకోలేని పరిస్థితుల్లో భక్తులు ఉన్నారు. ఇంతకాలంగా ఈ సంఘటన జరుగుతూ ఉన్న అందులో పనిచేసిన ఉద్యోగస్తులు కానీ దానికి సంబంధించి విషయం తెలిసి దాన్ని బహిర్గతం చేయకుండా ఉన్నటువంటి అనేక వందల మంది ఉద్యోగస్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా ఉంది. తక్షణం టీటీడీ బోర్డుని అందులో పనిచేసే ఉద్యోగస్తుల్ని ప్రక్షాళన చేసి బాధ్యులైనటువంటి వ్యక్తులు ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక భక్తుల యొక్క విశ్వాసంతో ముడిపడిన అంశంతో పాటు ఇది ఒకటైనా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇతర దేవాలయాల్లో కూడా ప్రసాదం నేతితో తయారు చేసేటువంటి ప్రసాదంలో కూడా ఎలాంటి కల్తీ వ్యవహారాలు ఉన్నాయనేది కూడా విచారణ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఇందులో అందరూ కూడా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, సుబ్బారెడ్డి క్రైస్తవుడు, అలాగే కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు, వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతంతో అత్యంత సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పవిత్రతను కాపాడటం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు. భక్తి విశ్వాసాలు లేకుండా ఆర్థికపరమైన విశ్వాసాల మీద గుడ్డిపోయినటువంటి వ్యక్తులు కాబట్టి ఇది కావాలని చెప్పేసినట్టు తప్పుగా మేము భావించుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి విచారణ జరిపించాలి, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు సెంటర్లో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం. ఏలూరుపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చించివేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసి రఘురామ కృష్ణంరాజు పైన ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేసిన చెయ్యేరు జై భీమ్ కమిటీ. అనంతరం రఘురామ కృష్ణంరాజు ఫోటోలను తగలపెట్టి నిరసన తెలియజేసిన జై భీమ్ కమిటీ నాయకులు సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు సెంటర్లో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం.
ఏలూరుపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చించివేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసి రఘురామకృష్ణంరాజు పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేసిన చెయ్యేరు జై భీమ్ కమిటీ. అనంతరం రఘురామకృష్ణంరాజు ఫోటోలను తగలపెట్టి నిరసన తెలియజేసిన జై భీమ్ కమిటీ నాయకులు, సభ్యులు. భవిష్యత్తులో కానీ ఇంకెప్పుడు కూడా ఈ యొక్క దళితుల మీదకి రాకుండా అలాగే అంబేద్కర్ యజమానికి ఏదైతే ఉందో అంబేద్కర్ యజమాని భయపడేలాగా ఇక ముందు మేము ఉద్యమాలు చేస్తాం, ఇలా చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయంలో ఎక్కడ మరి దళితులన్నది ఎన్కౌంట్ చేసే ప్రసక్తే లేదు. అవసరమైతే మా ప్రాణాలు అనిపిస్తాం తప్ప ఏ రోజు అంబేద్కర్ అవమానం జరిగినా అంబేద్కర్ అవమానించిన వారికి కఠిన పొరపాటు చెప్తాం. మా సభాపరంగా తెలియజేస్తూ తెలుగు చేసిన మరి ఈ త్రిపుల రఘురామకృష్ణరాజు చేసిన తప్పు అనేది చిన్న తప్పు కాదు. ఒక ప్రపంచ మేధావి జోలికే వెళ్ళాడు ఆయన. ఆయనతో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఒక దళితులు మేమందరం చూపిస్తాం. ఈ రఘురామకృష్ణరాజుని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కానీ ఈ ఉద్యమం ఎక్కడ తాగదని మరీ మీ అందరూ చెప్తున్నాం. అలాగే దళితులందరూ కూడా రఘురామకృష్ణరాజుని ప్రజలను పంపే వరకు ఈ ఉద్యమం ఇంకా కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తాం. జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ డీఎస్పీగా శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు అధికారులు సాధారణ బదిలీలో భాగంగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీహరిరాజు పెద్దాపురం డీఎస్పీగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు డీఎస్పీగా పనిచేసిన కె లతా కుమారి రిలీవ్ అయ్యి హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ శ్రీహరిరాజును సబ్ డివిజన్లో సిఐలు, ఎస్ఐలు, అడిషనల్ ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందించారు. కార్యక్రమంలో పెద్దాపురం సామర్లకోట సిఐలు టి క్రాంతి కుమార్, కృష్ణ భగవాన్, బి మౌనిక, మూర్తి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ డీఎస్పీగా శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు అధికారులు సాధారణ బదిలీలో భాగంగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీహరిరాజు పెద్దాపురం డీఎస్పీగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు డీఎస్పీగా పనిచేసిన కె లతా కుమారి రిలీవ్ అయ్యి హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ శ్రీహరిరాజును సబ్ డివిజన్లో సిఐలు, ఎస్ఐలు, అడిషనల్ ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందించారు. కార్యక్రమంలో పెద్దాపురం సామర్లకోట సిఐలు టి క్రాంతి కుమార్, కృష్ణ భగవాన్, బి మౌనిక, మూర్తి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. Sir.
ఓకే సార్. ఈరోజు ఈ పెద్దపురం సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకున్నాము. అంటే ఇప్పటివరకు మన రాజమండ్రి సిపిఎస్కి పనిచేస్తున్నాం. యాక్చువల్లీ ఏరియా అంటే కూడా మనకి కొత్త ఏరియా, కానీ మీ అంబేద్కర్ గారితో మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాని దగ్గర పనిచేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల పాలన దిగ్విజయంగా జరిగిందని చెప్పారు. ఆర్థిక కష్టాలను అధిగమించి 1వ తారీఖునే పెన్షన్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 100 రోజుల్లోనే ప్రజల మనసులు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పోటాపోటీగా చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల నుంచి ఇళ్ల స్థలాలు, డ్రైనేజీలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, కొండపోడు పట్టాలు, హౌసింగ్ లోన్స్ వంటి సమస్యలు తెలియజేయడంతో వాటన్నిటికీ పరిష్కరించుకుంటూ వెళ్తామని అన్నారు. సరిపోదు ఉంచాడా ప్రశ్నించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ప్రజా వేదిక. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మళ్ళీ ఏ ఒక్కడు మర్చిపోయినా గొడవ మనం పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో నన్ను ఆదరిస్తున్నటువంటి మల్లిసాల గ్రామ సోదరిమణులు సోదరులకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులు, మీడియా సోదరులు, అధికారులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మీరు అధికారం ఇచ్చి 100 రోజులు భయపడ్డది. ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా సమైక్యంగా పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలి అన్న దాని మీద ప్రధానంగా ఈరోజు ఈ ప్రజా వేదికను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
అంటే మేము ఉపన్యాసాలు చెప్తే సరిపోదు, మీరు అడగాలి, మీరు చెప్పాలి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా? అక్కడ రాధాకృష్ణ గారు అసలు దొంగ స్థానంలో పొందినందుకు మేము చాలా కృతజ్ఞులు. ఈసారి మనం చేయాల్సింది సరే. నేను చెప్పాలనుకున్న అన్ని కూడా మా అప్పలజీ గారు ఫేవరెట్ చెప్పేశాడు, భద్రంగా చెప్పేశాడు. మీకు కావాల్సినటువంటి కోరికలన్నింటినీ కూడా సింపుల్గా సర్పంచ్ గారు మొగుడు చెప్తే వాళ్ళ తమ్ముడు సూర్యబాబు గారు మొత్తం చదివేశారు. మనసు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా తొందరలోనే నిధులు సమకూర్చుకొని మైనారిటీ వ్యవస్థను పరిరక్షించడం కోసం మసీదులకి డబ్బులు ఇస్తాం, చర్చలకి డబ్బులు ఇస్తాం. ఓకే సార్, ఆ మైక్ ఇంకోటి ఇచ్చేస్తే ఎంత అన్నది కాదు, ఊరు అన్నది కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు, దానికి ఇస్తున్నాం. రెండు, ఇది జగన్ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వంలో కట్టినటువంటి ఇల్లుకి కూడా డబ్బులు ఇస్తాం. రాజకీయాలు లేవు. ఇప్పుడు ఆ తల్లి అడిగింది, తక్కువలో నేను ఆగిపోయాను, నాకు ఇసుక దొరకటం లేదు, రెండు లోన్ కట్టలేదు అని చెప్పా. కొత్తగా నువ్వు ఒక్క నెల ఆగితే నీకు కొత్త ఇళ్ళు ఏవైతే వస్తాయో ఆ కొత్తది కూడా వచ్చే 4 లక్షల రూపాయలు. కొత్తగా వచ్చే కట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు, నీ గురించి నాకు తెలుసు. వెళ్ళి నెట్వర్క్ ఎంగేజ్మెంట్ చెట్టు కుట్టావు, నీ 200 నీకు ఇస్తారు. అమ్మా నీకు భర్త కొంటుందా? భర్త లేడా? ఇప్పుడు నువ్వులోనే సైట్ ఓపెన్ చేస్తున్నారు. మీ సచివాలయానికి వెళ్ళి నువ్వు పెట్టించుకో. సచివాలయ ఎవరండి దానికి చేసి బాధ్యులు ఎవరు? సచివాలయంలోనే నువ్వే కదా, దృష్టిలో పెట్టుకో. ఇటువంటి కేసులు ఎన్నున్నా సరే నువ్వు పెట్టు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు, కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం అని చెప్పేసాను. నేనేమంటానంటే నిర్మూలకంగా అన్నారు, నువ్వు పెన్షన్ తీసేయని అంటున్నాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే తీసేయాలి కదా. ఖచ్చితంగా నీకు నన్ను పెన్షన్ చేయడం జరుగుతుంది. జనవరి నెలలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు మాత్రం పెట్టుకో. ఓకే, రావాలి. తల్లి చెప్పు. రేషన్ కార్డు పెట్టుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటున్నారండి. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే సచివాలయంలో చాలా సార్లు తిరిగానండి. మేము ఇక్కడ చేయము, రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్ళిపోండి అంటున్నారు. ఇప్పుడు మేము రేషన్ కార్డు పెట్టుకోవాలి కదండి, మేము కారణం ఏంటో మీరు చెప్తారని. అమ్మా నీ వయసు ఎంత? 22 వచ్చా నిజంగా? ఆధార్ కార్డు చూపించమంటారంటే ఇప్పుడు నువ్వు నమ్మకం, ఎందుకంటే నిన్న డబ్బులు పడ్డాయి వీళ్ళకి 15. ఇప్పుడు 15 ప్రణాళికా సంఘం డబ్బులు వచ్చి 10 లక్షల రూపాయలు పడ్డాయి. దాని మీద తీసుకుపోలే వెనక్కి. గత ప్రభుత్వంలాగా పంచాయతీ నిధులు పంచాయతీలో ఉన్నాయి, ఎంపీపీ నిధులు ఎంపీపీకి ఉన్నాయి. 24 లక్షలు ఇచ్చావు వీళ్ళు పెద్ద మంచి. ఏం చేస్తాము? ఎవరి నిధులు వాళ్ళ దగ్గరే ఉంటాయి, అవి ఆ స్థాయిలో ఖర్చు పెడతారు.
ఇది మంచి ప్రభుత్వం. అర్థమైందా? అది పోతే ఏదైతే మనం నిజమైనటువంటి ప్రజా వేదికను నిర్వహించుకున్నాం. మీ ఆలోచనలన్నీ నా దగ్గరకు వచ్చాయి, మా ఆలోచనలన్నీ మీ దగ్గరికి వెళ్ళాయి. అవును కదా? ఉపన్యాసాలు చెప్పేస్తే సుఖమే ఉంది. గట్టిగా 4 అరుపులు వచ్చేస్తాను, తప్పట్లు కొట్టేస్తాను, నేను కారు ఎక్కేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోతాను. ఒక టైంని మనం ఇచ్చిస్తున్నామంటే అది సమాజానికి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి. మీరు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అడిగారు, సమాజానికి ఉపయోగపడేటటువంటి సమస్యలు అడిగారు. చాలా సంతోషం. నెంబర్ 1, ఇలా ఇబ్బంది పడకుండా ఒక 6 మాసాల కాల వ్యవధిలోనే ఒక ఫంక్షన్ హాల్ను మనం నిర్మాణం చేసుకుందాం. దాని మీద రాజకీయాలు ఆడకుండా ఏ స్థలాన్ని నేను చూపెడితే ఆ స్థలాన్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? మీరు సింపుల్ పెట్టుకోవాలి. రెండోది, గతంలో సిమెంట్ రోడ్లు వేసాం, మనం ట్రైన్లు ఏర్పాటు చేసుకోవాలి. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అతను చెప్పినటువంటి 10 లక్షలతో ట్రైన్లు అయిపోవు, నీ ట్రైన్ అవుతామో. ఎందుకంటే సిమెంట్ రోడ్డుకి రూపాయి అయితే 2 వైపులు వేసే ట్రైన్లకు 2 రూపాయలు అవుతుంది, అంత ఖరీదు అవుతుంది. నేను ఒక్క 15 రోజుల లోపల ప్రపోజల్ పంపం, శాంక్షన్ అయి వచ్చేస్తుంది. మీ ఊరికి యాక్చువల్గా మనం కంప్లీట్ డ్రైన్స్, సిమెంట్ రోడ్లు వేసుకోవాలనుకుంటే ఎంత కావాలి అంటే 99 లక్షల రూపాయలు, అంటే ₹1 కోటి అయితే అయిపోతాయి. అయితే ఇప్పుడున్నటువంటి నాకు ఇచ్చిన అవకాశం బట్టి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రసాద తయారీ కేంద్రాన్ని స్పోర్ట్స్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి యొక్క నాణ్యతపై ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం అన్నవరంలో కూడా ఎమ్మెల్యే ఈ తనిఖీలు నిర్వహించారు. ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్కి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ సిబ్బందిని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ రికార్డ్స్ పరిశీలించిన ఎమ్మెల్యే గోడౌన్లో ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి, నూక, పంచదార, ఇతర పదార్థాల నిత్యావసర వస్తువులు తనిఖీలు చేస్తారు. నెయ్యి నాణ్యత, ధరలపై వస్తున్న విమర్శలపై అక్కడ ఉన్న ఆలయ సిబ్బందిని వివరణ కోరారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్లు ఇస్తున్న నివేదిక పత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు ఆమె వెంట ఉన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రసాద తయారీ కేంద్రాన్ని స్పోర్ట్స్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి యొక్క నాణ్యతపై ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం అన్నవరంలో కూడా ఎమ్మెల్యే ఈ తనిఖీలు నిర్వహించారు. ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్కి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ సిబ్బందిని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ రికార్డ్స్ పరిశీలించిన ఎమ్మెల్యే గోడౌన్లో ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి, నూక, పంచదార, ఇతర పదార్థాల నిత్యావసర వస్తువులు తనిఖీలు చేస్తారు. నెయ్యి నాణ్యత, ధరలపై వస్తున్న విమర్శలపై అక్కడ ఉన్న ఆలయ సిబ్బందిని వివరణ కోరారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్లు ఇస్తున్న నివేదిక పత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు ఆమె వెంట ఉన్నారు. దేవుడికి నైవేద్యం కోసం ప్రత్యేకంగా ఉంటాము.
ఏవైతే సరిపోవడానికి కూడా 2 రోజులు ఇస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.